ఉదయకాల ప్రార్థన. అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క కృప కలిగిన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. గడిచిన రాత్రి కాలమంతా కూడా మీ యొక్క రక్షణ, మీ కాపుదల మా అందరికీ దయచేసినందుకు స్తోత్రాలు నాయనా. అయా, ఈ రోజును చూడలేక అనేకులు గతించిపోయినప్పటికీ అయా, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. సజీవ సంఖ్యలో ఉంచి ఈ విధంగా మరొకసారి ఉదయాన్నే ప్రార్థనలో ఏకీభవించుకునే ధన్యత కలగజేసినందుకు అయా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 13వ చరణము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. ఆమేన్. యెస్ లార్డ్. అవును ప్రభువా, ఈ రోజున మేమందరము కూడా ప్రార్థిస్తున్నాము. తెలిసి మేము పాపంలో పడకుండా అయా, ఏదో చిన్న తప్పే కదా, చిన్న మాటే కదా, చిన్న అబద్ధమే కదా అని అయా కావాలని పాపము చేయకుండా అయా మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ కూడా ఆపండి నాయన. అయా ఆ పాపము మమ్మల్ని ఏలకుండా అయా మీరు మాత్రమే మమ్మల్ని ఏలులాగున కృప చూపించండి. అయా పాపములో మరలా మేము పడిపోకుండా, పాపపు వాంఛ మమ్మల్ని ఏలకుండా సహాయం అనుగ్రహించమని మీ బిడ్డలుగా ఈ రోజున సాక్ష్యం కాపాడుకుని జీవించగలిగిన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని బట్టి అయా పేరు పేరున అడుగుతున్నాము, వారిని గురించి ప్రార్థిస్తున్నాము. ఈ రోజున వారి ఆలోచనలన్నిటినీ యావత్తును సఫలపరచండి తండ్రి. ప్రయత్నాలన్నిటినీ తండ్రి సఫలపరచండి. అయా ఈ రోజున వారికి మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, బలమును, శక్తిని దయచేయమని అడుగుతున్నాము తండ్రి. మేమందరము కూడా చేస్తున్న ప్రతి పనిలో మమ్మల్ని ఆశీర్వదించండి. అయా ఉద్యోగములు, వ్యాపారములు, పరిచర్యలు, చేతి పనులు, వ్యవసాయ పనులు, ఎటువంటి పనుల్లో తండ్రి బిడ్డలు ఈ రోజున ముందుకు వెళ్తున్నారో వాటన్నిటిలో కూడా బహుగా దీవించి ఆశీర్వదించి నూరంతల ఫలం చూడడానికి కృప చూపించండి నాయనా. ఈ రోజున మా యొక్క ప్రతి మార్గమును మీ చేతికి అప్పగిస్తున్నాం. మా వాహనాలను మీ చేతికి అప్పగిస్తున్నాం. వెళుతూ ఉండంగా, వస్తూ ఉండంగా క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణమును మా అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మమ్మల్ని మీ యొక్క రక్షణ కాపుదలలో భద్రపరచుకోండి అయా. ఏ అపాయము, ఏ ప్రమాదము మా దగ్గరికి రాకుండా కాపాడండి తండ్రి. అయా ఈ రోజున గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతికి అప్పగిస్తుండగా ఏ దుష్టుడు వారిని ముట్టకుండా మీ కృపలో భద్రపరచుకోండి అయా. డెలివరీస్ కొరకు, రిపోర్ట్స్ కొరకు, చెకప్స్ కొరకు, ఆపరేషన్స్ కొరకు హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు తండ్రి. వారికి మీరు తోడై ఉండండి ప్రభువా. అయా ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన. జ్ఞానముతో, జ్ఞాపక శక్తితో బిడ్డలను నింపండి తండ్రి. ప్రభువా ఈ రోజున మేము ఎటువంటి లేమిలో, కొరతలో వెళ్లకుండా ప్రతి వాటిలో మాకు సమృద్ధిని దయచేయండి అయా. మా అందరికీ తండ్రి అనారోగ్యంను తీసివేయండి, ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి ప్రభువా నాయన. కుటుంబ సమస్యల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని ఉదయకాలన ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా ముఖ్యంగా ఈ రోజున మా యొక్క నడవడిక చేత, మా మాటల చేత మీ నామము అవమానపరచబడకుండా, మీ నామము దూషింపబడకుండా మాకు తగిన జ్ఞానము దయచేయండి తండ్రి. మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. ఎటువంటి గొడవలకు, ఎటువంటి విరోధమైన క్రియలకు, ఎటువంటి పాపపు క్రియలకు మేము ఆకర్షితులము కాకుండా సహాయం అనుగ్రహించండి. మీరు ఇచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ క్షమించే హృదయమును కూడా మాలో మీరే నింపమ్మని తండ్రి మమ్మల్ని, మా హృదయాన్ని, మా శరీరాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాము. మీరే తండ్రి మీకు అనుగుణంగా మమ్మల్ని నడిపించుకోనమని అయ్యా. ఈరోజు బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాలకు మీరు తోడై ఉండమని, మేమందరము కూడా నాయన కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తను చెప్పే విధమైన ఆలోచన మా హృదయంలో మీరే పెట్టమని, మీకు సాక్షులుగా అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించే గొప్ప ధన్యత మాకు అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.